శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క రాశిని గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, అలాగే మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీళా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యామహే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. సమస్త లోకాలకు అధిపతి అయినటువంటి
సర్వమానవ జాతికి కూడా ప్రేరకుడు, బుద్ధి ప్రేరకుడు. అతిమానుష వైభవం కలిగిన అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడు అని ప్రశంసించబడేటువంటి ఆ దేవదేవుడు ఈనాడు పెండ్లి కుమారుడై ఉన్నటువంటి వేళలో ఈ వైశాఖ మాసం పోయి జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఈ చతుర్థి రోజున చక్కగా ఆ వెంకటాచల మహాక్షేత్రంలో స్వామివారు సువర్ణవర్ణం రక్తాస్యం రక్తనేత్రం సుఖోద్వహం సుఖపించాంబరధరం విష్ణుం ప్రణవాత్మకం అవ్యయం అన్నట్లుగా ఆ ప్రణవస్వరూపుడు కిరీటహార కేయూర ప్రళంబ యజ్ఞోపవీతినం శ్రీవత్సాంకం చతుర్భుజం శంఖచక్రధరం పరం అని ఏవం పరమాత్మానం సకలం ధ్యాత్వా అని అన్నారు. అలాంటి ఆ శంఖచక్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనపాయినులైనటువంటి ఆ మహాలక్ష్మి, ఆ భూదేవి వీరిరువురిని కూడా చేపట్టడానికి సంసిద్ధమయ్యే శుభవేళ మన మానసికమైనటువంటి వికాసం కలగటానికి ప్రారంభంలో సర్వ విఘ్నాలను తొలగించేటువంటి విశ్వక్సేనారాధన చేస్తూ ఉన్నారు. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అద్య పూర్వోక్తయ వంగుణ విశేషణ విశిష్టాగాం అస్యాం శుభదిదో శ్రీ భగవదాగ్నేయ భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీయపదే పురుషోత్తమశ శ్రీ భూమలీలా సమేతస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతద్ శేషాచలనివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాన వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ రాజహోమాది సమస్త కర్మసు స్థంటిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాస సప్త సుచమానశేష సరస్సరిస్య పరిపూరితేషో అపోపి గ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాకం శిశిరకం శర్మా. ఇదమాప శివ శుభతమా శాంత శాంతతమా శుభ శుభతమా పూత పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంత మరుత స్వస్త్యా. ఓం భూః వర్ణమావాహగామి ఓం భవః ప్రచేతసమావాహగామి ఓం స్వః రక్తాంబరధరమావాహగామి ఓం భూర్భువస్వః యాదస్పతిమావాహగామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రార్థనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. ఏతే స్నానప్లోత వస్త్రోత్తరయ్యాభరణోపవీత పుష్పగంధతోపదీపార్ఘ్య నైవేద్యతాంబూలాదే సర్వోపచారాః. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సప్రేత సుప్రసన్నా వరదా భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసేనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే త్వ విశ్వే సదాత్మమహితో నిజంభో వైరాజంతే సోహతన్ని దత్తాం వైశామదేశోపదానామనాదిహ్యామే శస్తాం దనితాం దదాతో. పద్మాకారమండలే ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి. తద్దక్షిణే సూత్రపతేమావాహగామి వామే జయామావాహగామి. సూత్రపతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేనాసనం పరికల్పయామి సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి.
విశ్వక్సేనాయ నమః ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పకం దతోపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాది సర్వోపచారా సూత్రపదే జయ సైత శ్రీ విశ్వక్సేనాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపత ప్రగతాం ప్రజాపతేః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దతే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాని పశ్యత గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తదం తద్విప్రాసో విపన్యపూజా కృపాకం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం భద్రం కర్ణేభిః శృణుగామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః స్థిరే రంగే స్తుష్టభాగం శస్తనూభిర్విషేమ దేవహితం గదాయుః శతమిన్ను శరదోంతి దేవాయత్రాణశ్చక్రాజరసంతనూనాం ఉత్తరాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారేరచరాయుర్గంతోః అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవా అదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్గవదేతే అధ నక్షత్రం నైతే యావది తత్ర సూర్గో గచ్ఛేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావద్ కర్వేత కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి యస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసో సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్యేజన కర్మణి పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసో సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే వృద్ధ్యాస్మ హవ్యేరమసోపసద్యామిత్రం దేవం మిత్రధియన్నో అస్తో అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదः సవీరాः ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసో సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థానవూర్జే దదాతన మహీరణాయ దక్షసే యోవస్తివతమూరసస్తస్య భాజయతే హనః ఉషతిరివ మాతరః తస్మా అరంగమామవో యత్సక్షయా ఇజిన్వద ఆపో జనగతాతనః ఓం పవమానస్య వర్ధనః పవిత్రేణ విదర్శనే యత్పోదాతమనాతమా పునంతమా దేవజనాః పునంతమనవోదిగాః పునంత విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేద్యత్ అగ్ని క్రత్వా క్రతో గుంజనో యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యై భక్తేస్తరువో వీతపృష్టాః తయా మదంతః సతమాద్యేషు వయగ్గశ్యామపతయోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మాపనాతో వాతః ప్రాణేనైశ్వరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిరతావరయజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైర్దేవమన్వభిः అగ్నైరక్షయే పునహిమా येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा
ఇదం బ్రహ్మ పునీమహే యత్పావమానీరధ్యేతే ఋషభిः సంవృతకం రసం సర్వగం సపోతమస్తాతే స్వదితం మాతరిష్వన పావమానీర్యో అధ్యేతే ఋషభిः సంవృతకం రసం తస్మై సరస్వతే దుహే క్షీరగం సర్పిర్మదోదకం పావమానీ స్వస్తయనీః సుతగాహి పయస్వతే ఋషభిः సంవృతో రసః బ్రాహ్మణే సమృతకం హితం పావమానీర్దిశంతు నః ఇమం లోకమధో అమం కామాన్ సమర్థయంతు నః దేవైర్దేవై సమాభృతాః పావమానీ స్వస్తయనైః సుదుగాహి కృతశ్రుతః ఋషభిः సంవృతో రసః బ్రాహ్మణే సమృతకం హితం येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीते सहमा पुनातो सोमस्वस्यावरणः समीक्षा यमो राजा प्रमणाभि पुनातमा जातवेदां मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातभेषजं शन्नो अस्तुद्विपदे शं चतुष्पदे ओं शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासां पितरो मार्जयन्तां प्रते एचां दिशकृपसवो मार्जयन्ताम् उदये एचां दिश्यापवोषतयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथोदरादरे नागे एभ्यो मार्जयन्ताम्। अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य जन्तो तमक्रतं पश्यति वेदशोको धातप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्त जिह्वा सप्त इमे लोकायेषु शरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ताः अतः समुद्राग्रयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि शोभनार्धं क्षेमाय पुनरागमनाय च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధరారమణుడు లక్ష్మీ వల్లభుడైనటువంటి స్వామివారు ఈనాడు చక్కగా సకల నదీ నదముల యొక్క ఆరాధన ఆ ప్రోక్షణ అన్నిటినీ కూడా నిర్వహించారు. అనంతరం స్వామివారి యొక్క సన్నిధానంలో సద్యోంకురారోపణని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవ క్రమంలో ఈ అంకురారోపణము, అంకురములు అంటే మొలకెత్తడము అని, అంటే మనం చేసే పని ఏదైనా సరే ప్రకృతి సంబంధంగానే ఉంటుంది. ఈ ప్రకృతి యొక్క ప్రభావం మనుష్యుడి మీద చాలా విశేషంగా ఉంటుంది. కనుక అలాంటి ఆ ప్రకృతి స్వరూపిణి అమ్మ ఆ నారాయణుని సేవ చేయడం కోసం అనేక రూపాలలో విశేషంగా కనిపిస్తోంది అని. విస్మిత ద్రష్టుకామాధ స్వస్య నేత్రద్వయేన వై అశక్యం దర్శనం మత్వా త్రిరూపాచాభవస్తదా అని అద్భుతమైనటువంటి ఒక విశేషంతో చెప్తారు. ఆ శ్రీనివాసుని యొక్క వక్షస్థాపి రమాదేవి తవ పాదాంబుజే స్థితం, హృదయసీమలో నిరంతరం ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఆ పాదపద్మాల మనోహరత్వానికి ముగ్ధురాలై మోహపరవశురాలై ఉన్నదిట, ఆశ్చర్యచకితురాలై. అలాంటి ఆ అమ్మ స్వామిని చక్కగా దర్శించాలి అణువణువులా అని స్వామి యొక్క ఆ సందర్శనం
ప్రకృతి యొక్క స్వరూపంగా మనకు అమ్మ దర్శనమిస్తూ సస్యలక్ష్మిగా కనిపిస్తోంది. ఆ స్వామి నీ దివ్య స్వరూప దర్శనం చేత నయనమోహనమైనటువంటి ఆ దర్శనాన్ని బ్రహ్మాది దేవతలు కూడా నిరంతరం కాంక్షిస్తుంటారు అని, ఆ తులసి ఎప్పుడూ కూడా నీ పాదపద్మాలను వదలదు అని వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మ క్రిందకు దిగి పాదసేవ చేస్తోందిట. అందువల్లనే ఆ లక్ష్మి యొక్క పరమ సౌందర్య స్వరూప స్వభావాలని అభివర్ణిస్తూ ఉంటారు కవులైన వారు, మహాత్ములైనటువంటి వారు. అలాగ సద్యోంకురారోపణని నిర్వహించి ఇప్పుడు జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి వెంకట విభుని ఆ ఆదిశేషుడిని ఆవాహన చేసి రక్షాసూత్రం మీదకు, అంటే ఇందాక నిత్యసూరులలో విశ్వక్సేనుల వారిని చూశాం, ఇప్పుడు ఆదిశేషుడు. ఇలాగా ఆయనే స్వామి సంకల్పానికి అనుగుణంగా దిగివచ్చి శేషాద్రిగా వ్యక్తమయ్యాడు. ఆ స్వరూపాన్ని వీక్షిద్దాం. ఓం భూర్భువస్వః శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పగామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి శేషాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి ఏతే స్నానప్రోతవస్తోత్రయాభరణోపవితపుష్పగంధధూపదివ్యార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాది సర్వోపచారాః శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. హరి ఓం స్వస్తి నో మిమితామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషామసురో దదాతన స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసాః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దితే క్రుధే స్వస్తి పంథామృచరేమ సూర్యా చంద్రమసా వివా పునర్దతాజ్ఞతా జానతా సంగమేమహి స్వస్తిగణం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నవమివారుహేమ అంహోముచ మాంగీర సంగయంచ స్వస్త్యాత్రేయమనసా సతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభగన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద. లోకరక్షా దీక్షా తత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశుడయ్యాడు. ఆ స్వామిని మనం కనులారా దర్శిస్తున్నాం. మన అందరి పక్షాన ఏనాడో చక్కగా ఆ గోపీనాథ దీక్షితులను తానే ఎంపిక చేసుకున్నాడు. మరలా 10వ శతాబ్దిలో ఆ శ్రీనివాస మహిని ఆయనను తీసుకొచ్చి తానే స్వయంగా ఆ స్వామి పుష్కరిణిలో మునిగితే ఆయనను లేవదీసేసరికి యజ్ఞోపవీతధారి అయి ఆ సమస్త వేద మంత్రాలని పఠించేటువంటి అపురూపమైనటువంటి తేజస్శాలిగా తనను తానే తనను అర్చించేటువంటి ఆ అర్చక స్వామిని తానే తీర్చిదిద్దాడట స్వామివారి. భక్తులని ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడు అర్చక స్వాములతో సహా. అలాంటి స్వామి వందే శ్రీనయనోజ్వలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యత్కృతపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం. అదుగో ఆ దివ్య పాదపద్మాలు. బ్రహ్మాది దేవతలు నిరంతరం కూడా ఆ పాదాలు తమ హృదయ కమలంలో ఉండాలని, తమ శిరస్సు మీద తాండవమాడాలని కోరుకుంటారు. అదిగో పాదాది మూర్ధ్ని పర్యంతం అర్చక స్వామి ఎంతో ప్రేమతో ఆ స్వామి యొక్క దివ్యానుభవాన్ని పొందాలని తపిస్తూ
యశోదమ్మ ఆ చిన్ని కృష్ణయ్యను ఏ విధంగా అయితే వాత్సల్య భక్తితో సేవించిందో అలాగా ఆ అర్చక స్వామి కూడా వాసిష్ఠాసనకాదిభిర్మునిగణై సంసేవ్యమానం సదా భక్తానామఖిలాష్టదాయినమహం శ్రీ వెంకటేశం గురుం. నీవే తల్లివి, తండ్రివి, గురుడవు, దైవం, సర్వము నీవేనయ్యా అని ఆశ్రయిస్తారు పరమ భాగవతులైనటువంటి వారు. అట్టి స్వామిని భక్తితో కూడిన అర్చన పరమాత్మ తృప్తి పొందుతారట. శాస్త్రవిహితంగా అర్చన చేసేవారు కొందరు, చేయలేని వారు కూడా ఉంటారు కదా. అదిగో అలాంటి వారందరి పక్షాన అర్చక స్వామి శాస్త్రవిహితంగా శ్రీనివాసే జనావాసే శ్రీనివాస స్వయం హరి శ్రీనివాస సమాఖ్యాతో భూమాం అవతరిష్యతి అని కలియుగ దైవమైన శ్రీవారు ఆయననే శ్రీనివాస అంటారు. అత్యామూర్తి అయి అవతరిస్తే వైఖానసైర్ మహాభాగైరర్చ్యమానం నిరంతరం అని వారు నిరంతరం అర్చించేటువంటి మహద్భాగ్యం అది అనిర్వచనీయం. అర్చావతార మాహాత్మ్యం లోకేభ్య ఖ్యాపయిష్యతి దేవోర్చక పరాధీన సర్వం తేభ్య కరిష్యతి అని ఆ అర్చావతార మాహాత్మ్యాన్ని అందరికీ తెలియజెప్పడం కోసం అవతరించినటువంటి స్వామి. అలాగా సర్వ ప్రయత్నాలతో ఆరాధిస్తే అదే మోక్ష సాధనానికి అదే అవుతోంది. అపితేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని బాగా దురాచారాలు కలిగిన వాడైనా సరే నన్ను భజిస్తే సత్పురుషుడే అవుతాడు. నిశ్చయాత్మక బుద్ధితో నిరంతరం అర్చించాలి అన్నాడు. అలాంటి వాడు భగవద్గీతలో స్వామి చెప్తాడు, ధర్మాత్ములై శాశ్వతులై శాంతిని పొందుతాడు, క్షిప్రం భవతి ధర్మాత్మ అన్నాడు. అలాంటి ఆ పరమాత్మని చక్కగా ఆరాధిస్తూ అలాంటి ప్రేరణని కలిగించమని అమ్మని ప్రార్థించాలట. అందుకని సాచ ప్రసాదానుగ్రహపరా వైష్ణవ వత్సల తత శ్రియంతు సాధయేద్యత్నాత్ తస్మాత్ సర్వప్రయత్నేన శ్రియం దేవీం పూజయేత్ అని కూడా కాశ్యప జ్ఞానకాండలో చెప్తారు. ప్రకృతి అయిన లక్ష్మీదేవి లోక ప్రవృత్తికి కారణం అవడం వలన సర్వప్రయత్నాలతో ఆమెను అర్చించాలట. ఆమృత్యో శ్రియమేవ కాంక్షీత దుర్లభాం నైనా మనమన్యేతీత్యేవ మాద్యా శృతయో వదంతి. ఆమె కరుణామయి, అనుగ్రహం సర్వజీవుల మీద చూపిస్తుంది. విష్ణు భక్తుల యందు అమిత వాత్సల్యం కలిగినటువంటిది కాబట్టి ఆ జీవితము ఆమెని అర్చించాలి అన్నారు. అందువలనే ఆ శుక్రవారం సువాసిని స్త్రీలు లక్ష్మీ ఆరాధన చేస్తారు. 5 రూపాలలో వ్యక్తమవుతాడు విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధాత్మకమన్నారు. విమానార్చన కల్పనలో స ఏవా పురుష పంచాత్మేతి శృతి అని అంటారు. గుణాలను బట్టి ఆ స్వామి ఇలాగ అవుతాడు. ధర్మగుణాంశ మహావిష్ణువు లేక పురుష, జ్ఞానగుణాంశ సదావిష్ణువు లేక సత్యస్వరూపుడు, ఐశ్వర్య గుణాంశ సర్వవ్యాపి అచ్యుతుడు, వైరాగ్య నారాయణ లేక అనిరుద్ధుడు, పంచమూర్తులు అన్నారు. భారతంలో కూడా చెప్తారు. పంచవ్యూహాత్మకస్య అని వినే మాట కూడా వింటాం. పంచరూపాలతో ఉంటారు. అలాంటి ఆ స్వరూప స్వభావాలు కలిగినటువంటి ఆ నారాయణుణ్ణి, ఆ లక్ష్మీదేవిని, అలాగనే మరొక రూపాంతరమైన ఆ భూదేవిని కూడా ఆరాధించి మనందరి పక్షాన ఆ రక్షా సమర్పణ చేశారు. అలాంటి ఆ స్వామి లక్ష్మి భృగు మహర్షి సంకల్పంతో అవతరించిన తల్లి. భార్గవ గోత్రజ భూదేవి కశ్యప ప్రజాపతి సంకల్పతనయ కాశ్యప గోత్రజ అయినట్టు.
వారిద్దరినీ కూడా స్వామివారికి సమర్పించే భాగ్యం కలిగింది కదా అని అర్చక స్వామి 2 పాదాలని కూడా శరణాగతి చేస్తూ ప్రపదనపూర్వకంగా భగవదారాధన చేయడమే వైఖానస దివ్య సిద్ధాంతం అనే దాన్ని పెద్దల ద్వారా గ్రహించి ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షావస్త్రాలంకృతులై చక్కగా తులసి మాలికలను ధరించి భగవద్ ఆరాధన చేస్తూ ఇప్పుడు అగ్నిముఖంగా ఆరాధన చేయాలి అమూర్త యజనము అని విఘనో మునీంద్రుల చేత ఆదేశించబడినటువంటి వాడు ఇప్పుడు అగ్ని ప్రతిష్టకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇంద్రశుద్ధో నాగః శుద్ధ శుద్ధ ఋతుభిః శుద్ధోరగం నితారగ శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాజం శిశాససే స్థంటిలే భూమిమావాహయామి. ఉద్ధన్యమానమస్యామేద్యమపాప్మానం యజమానः సహంతో శివానः సంతు ప్రతిశతసహస్రసన్నో. ఓం ఖ్యాతవేదో భువనస్వాహకం శమీగర్భాజ్జనయన్యోం యో భోః ఘృతప్రతేకో ఘృతయో నిరగ్ని ఘృతే సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతప్రశస్మా సరితో వహంతే ఘృతం పిబంచు గజా యక్షి దేవాన్ ఆయుర్ధ అగ్నే హవిషోజశాలో ఘృతప్రతేకో ఘృతయో నిరేధే ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షదాదిమం అగ్న ఆయాహి వీతగే గృణానో హవ్యదాతగే నిహోదా సత్సి బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభా. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విషేమతస్రుచో విన ఆవహ సబుద్నిగా ఉపమా సవిష్టా శతస్యో నమః. బ్రహ్మాణమవాహయామి. ఓం భవః ప్రజాపతిమవాహయామి. ఓం సవః పితామహమవాహయామి. ఓం భూర్భువస్వః హిరణ్యగర్భమవాహయామి. బ్రహ్మణే నమః ఇదమర్చనం. ఓం సోమోధనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం విదదేవం సవీగం పితశ్రవణం దదా సదస్మై. ఓం భూః సోమమవాహయామి. ఓం భువర్యజ్ఞాంగమవాహయామి. ఓం సవరిందమవాహయామి. ఓం భూర్భువస్వశ్చంద్రమవాహయామి. బ్రహ్మన్ ప్రోక్షిష్యామి. ప్రోక్షయజ్ఞం దేవతా వర్ధయిత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాకం సుకృతాం యత్ర ప్రోక్షిష్యామి. ప్రోక్షయజ్ఞం దేవతా వర్ధయిత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్ప్రేమం. ఓం ప్రోక్ష పాత్రాదావామాదాగ కృష్ణో అగ్నయే వేదిరసి పరిషే త్వా స్వాహ బర్హిరసి శక్రస్వా దివే త్వా అంతరిక్షా గత్వా పృథివ్యే త్వా పోషా గత్వా. విష్ణోస్తోపోసితి ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తోపోసి పశ్చిమత సోదత్తాం దేవీభ్యో విష్ణోస్తోపోసి. ఓం విష్ణుమావాహయామి. ఓం మహావిష్ణుమావాహయామి. ఓం సదా విష్ణుమావాహయామి. ఓం యాపి నారాయణమావాహయామి. श्रुतासे घृतासे ध्रुवासे दरुणासे वनस्पत्योसे देवेभ्यः सन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि। ओं ब्रह्मणोपप्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु। प्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु। सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं विघ्नमिजमानं च देहि। ओं प्रणय विहरामि चरुं विहरामि दक्षिण प्रणिदौ ब्राह्मण तीर्थेन
ఓం ప్రజాపతిమావాహగామి ఓం ఇంద్రమావాహగామి అగ్నిమావాహగామి సోమమావాహగామి ఉత్తర ప్రణిదౌ దైవేన తీర్థేన అగ్నిమావాహగామి సోమమావాహగామి అగ్నిశోమమావాహగామి ప్రజాపతిమావాహగామి బ్రహ్మాణమావాహగామి ఇంద్రమావాహగామి వసూనావాహగామి మరుతావాహగామి రుద్రానావాహగామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణుమావాహగామి బృహస్పతిమావాహగామి మిత్రమావాహగామి వరుణమావాహగామి ఆదిత్యానావాహగామి అశ్వినామావాహగామి పూషాణమావాహగామి కక్షమావాహగామి కక్షదేవత సమమావాహగామి ఔపాసనజ్ఞమావాహగామి యజ్ఞదేవస్వాన్ దేవానావాహగామి సర్వదేవానావాహగామి ఆజ్యపాత్రే ప్రజాపతయే జుష్టం నిర్వపామి ఇంద్రాయ జుష్టం నిర్వపామి అగ్నయే జుష్టం నిర్వపామి సోమాయ జుష్టం నిర్వపామి అగ్నయే జుష్టం నిర్వపామి సోమాయ జుష్టం నిర్వపామి అగ్నిశోమాభ్యాగం జుష్టం నిర్వపామి ప్రజాపతయే జుష్టం నిర్వపామి బ్రహ్మణే జుష్టం నిర్వపామి ఇంద్రాయ జుష్టం నిర్వపామి వసుభ్యో జుష్టం నిర్వపామి మరుద్భ్యో జుష్టం నిర్వపామి రుద్రేభ్యో జుష్టం నిర్వపామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే జుష్టం నిర్వపామి బృహస్పతగే జుష్టం నిర్వపామి మిత్రాయ జుష్టం నిర్వపామి వరుణాయ జుష్టం నిర్వపామి ఆదిత్యేభ్యో జుష్టం నిర్వపామి అశ్విభ్యాం జుష్టం నిర్వపామి పూష్ణే జుష్టం నిర్వపామి కక్షాయ జుష్టం నిర్వపామి కక్షదేవత సోమాయ జుష్టం నిర్వపామి ఔపాసనజ్ఞాయ జుష్టం నిర్వపామి యజ్ఞదేవదశ్వేభ్యో దేవేభ్యో జుష్టం నిర్వపామి సర్వదేవేభ్యో జుష్టం నిర్వపామి ఆజ్యం తృప్యతిశ్రగామి చరుం తృప్యతిశ్రగామి అగ్నేర్జ్యోతిరసి అగ్నేర్జ్యోతిరసి సమిదసి స్వాహ చిత్పతి స్వాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహ వాక్పతి స్వాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహ దేవస్వా సవితాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహ కర సంపూర్ణా వా సమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాం వ్రతగస్పత్రహిత్వా అభ్యర్థ ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం అజిరాప్రభవే నమః ఓం నర్యాధసే నమః ఓం పంక్తిరాధసే నమః ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః దేవసవిత ప్రసభా ఓం అయంతయుద్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేదవర్ధగతాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధగా అస్మిన్ ఆధార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆధస్వా సమేధగస్వాహ వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహ నైరుత్యాదిశానాంతం ఇంద్రాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్ని సోమాభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ స్వాహ వసభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాగ స్వాహ వరుణాగ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవదశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఓం సర్వదేవేభ్య స్వాహ దర్వ్యాభిగార్గా చరగం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్గా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శ్రుతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవ అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదేవతం సమూఢమస్య పాకం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారగన్ స్వాహ విష్ణో కర్మాని పశ్యతి గతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ తద్విష్ణో పరమం పతకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతగ్గ స్వాహ
తద్విప్రాసో విపన్యవోజాగ్రవాహం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పతగ్స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శవస్వాహ ఓం భూర్భువసవస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే చక్రం బిభ్రతమిందిరావసమతీం శంశోభి పార్శ్వద్భగం కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం బిభం సుచక్ర శంఖం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే
ప్రళంబ సూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భృగమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టాదిగ్దంతి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీత్యష్టదేవి విరాజితే ఇంద్రాగ్నియమరవర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలగితే లవనేక్షుసురా సర్పిదధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య శక్తి అదృక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారీళావృత భద్రాశ్వకేతుమాలా హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రగవస్తి పున్నాక గంధర్వ సౌమ్యవ్రణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతకంఠే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమేహని ద్వితీయయామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్ ద్విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామ దిగేంద్ర సమగే పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి దక్ష సావర్ణి ధర్మ సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతే సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అస్మిన్ దేశే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే శుభముహూర్తే మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోహిత ధామా తపసంగాద కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతపనవాసపేయ పౌండరీక
అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాగణశ శ్రీగప్పదే పురుషోత్తమశ శ్రీభూమిలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూప రూపగుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్రమతానుసారభిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిర్ దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ వేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో న పుత్రే ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరణ పౌత్రాయాం ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుట మణికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కైయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్గజ సామధర్మజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం భార్గవచవన ఆప్నవాన్ ఔర్వవేదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజ సామధర్మజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం కాశ్యపావత్సారణైధ్రువ త్రయార్షయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్గతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజికేశయా కన్యాం స్వలంకృతాం సాధ్యేం సుశీలాయ సువేదసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః
ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతే. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. శ్రీమత్పూర్ణ సుధాంసు శోభిత తను శుక్లాంబర సుందర సత్వాఢ్య సుచతుర్భుజ శుభనిధిర్విష్ణుర్వినోదీ విరాట్ భక్తాభీష్ట ఫలప్రదాన నిపుణ సస్వత్ప్రసన్నానన పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. అదిగో శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవంలో ఆ మాంగళ్యాలకు అభిషేకం చేశారు అర్చక స్వాములు. శాస్త్రవిధిగా ఆ మాంగళ్య ఆరాధన చేస్తారు. దానికి ముందుగా ఎన్నెన్ని క్రియలు చేశారో. మనకు వివాహం 5 రోజులు కూడా చేసేటువంటి ఒక సంప్రదాయం తిరువేంగల నాథయ్య వేయించినటువంటి శాసనాలలో 1546 ప్రాంతంలో విశదంగా వర్ణించారు. సద్యోంకురారోపణ మొదటి రోజు అంటే వారికి కాలం ఉన్నది కాబట్టి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారు. సోమబ్రహ్మ ప్రతిమలకు ప్రత్యేక పూజ, తిరుమామణి మంటపంలో మలైక్కుణియ పెరుమాళ్కు, ఉభయ దేవేరులకు తిరుమంజనం, తిరువీధులలో ఉత్సవం, తిరుమామణి మంటపంలో ఉయ్యల మీద వేంచేపు చేయటం, హంసవాహనం మీద శ్రీదేవి, చాతకపక్షి వాహనం మీద భూదేవి, ఇలాగ పూలహారాల మార్పిడి, ఈ పాద ప్రక్షాళన, అభిజిల్లగ్నంలో తిరుమామణి మంటపానికి వేంచేపు, హోమ కార్య నిర్వహణ, రాత్రికి ఊరేగింపు. ఇది మొదటి రోజు. రెండవ రోజు దేవేరులతో చందన వసంతోత్సవం. శేషవాహనంలో శ్రీవారు శ్రీదేవితో భూదేవితో రావడం. మూడవ రోజు కూడా హోమ ప్రక్రియలు. వైకుంఠ విమానంలో విహారం. ముత్తైదువులకు చందన తాంబూల సమర్పణ. హంసవాహనంలో శ్రీదేవి భూదేవి, పల్లకిలో విహారం. 5వ రోజు గజవాహనం. ఇలాగా వెంకటాచల మాహాత్మ్యాన్ని పారాయణ చేయడం. ఎన్నో విశేషాలు మనకు ఆ శాసనంలో కనిపిస్తాయి. ఇవన్నీ ఏమిటి అంటే ఆ భగవంతుని మీద భక్తుడికి అనుపమానమైనటువంటి ఆ ప్రేమ భావన ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆ భగవానుడికి కూడా భక్తుడి మీద ప్రేమ పరస్పరం. అదే ఇక్కడ శ్రీవారి కళ్యాణంలో కూడా చూస్తాం. ఒక భక్తుడికి ఎంతటి భక్తి విశ్వాసాలు, ప్రేమ, ఆ భగవత్ సంకల్పాన్ని నిజం చెయ్యాలి అనుకోవడం. భగవదర్థం లక్ష్మీం వృణీధ్వం, లక్ష్మ్యర్థం హరిం వృణీధ్వం, భగవదర్థం మహీం వృణీధ్వం, మహ్యర్థం హరిం వృణీధ్వం అని ఈ మంచి లక్షణాలున్న కన్యను వరించడం, కన్యావరణం. తగిన కన్యను ఎంపిక చేయవలసినదిగా వరుడు కోరడం. వరుని కోరిక ప్రకారం గృహస్థులు సరే అనడం కన్యావరణంలో ఒక భాగం. ఇక్కడ స్వామి సంకల్పానికి అనుగుణంగా అర్చక స్వాములు కూడా ఆ అంగీకారం తీసుకుంటారు. అమ్మవార్లకు కూడా ఈ లక్ష్మీ గోత్రాదులు, మహావిష్ణువు యొక్క గోత్రాదులు అత్యంత అద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిలలోక పవిత్ర గోత్రాయ శ్రీ మహావిష్ణవేవరాయ భృగో సంకల్పతనయాం భార్గవ గోత్రజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం లోక కళ్యాణార్థం వృణీమహే ఆదినారాయణాయ వరాయ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి అని ఇలాగా నేను సమర్పిస్తున్నానయ్యా. భార్గవ గోత్రజ అయినటువంటి శ్రీదేవి, కాశ్యప గోత్రజ అయినటువంటి భూదేవిని సంకల్పిస్తారు. ఎంత అద్భుతం! మంగళాష్టకాల్ని పఠిస్తారు, మహాసంకల్పాన్ని పఠించారు. మనం చూసాం. అదిగో ఆ మాంగళ్య ఆరాధన చేస్తున్నారు. సహజంగా మనం చేసే ప్రతి పని వేళ కరిష్యే అని చెప్పడాన్ని సంకల్పం అంటారు. నేను ఈ పని చేస్తున్నాను. మానవ జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన సంస్కారం. బ్రహ్మచారి గృహస్థుడుగా మారడం. వివాహం వల్ల ఇటు 10 తరాలు వెనుక 10 తరాలు కన్యాదాన ఫలాన్ని అనుభవిస్తారని ఒక శాస్త్ర విషయం. ఇది సామాన్య సంకల్పం కాదు, సామాన్య ఫలాన్ని ఇచ్చేది కూడా కాదు.
ఇది మహత్సంకల్పం, మహాసంకల్పం, గొప్ప ఫలాన్ని ఇస్తుంది. దీంట్లో 3 భాగాలు. తానున్నటువంటి ప్రదేశాన్ని పూర్వరంగం చెప్పడం, 7 ఆవరణాలు, 14 లోకాలు, 8 దిగ్గజాలు, దిక్పాలకులు, వారి పట్టణాలు, వారి పేర్లు, భరతఖండం యొక్క విస్తీర్ణం, వాటి ప్రస్తావన. 2వ భాగంలో కన్యాదానం చేసేటువంటి ఆ సంవత్సర మాస తిథివార నక్షత్రాలు చెప్పడం. 3వ భాగంలో ఏ కోరికలు తీరడం కోసం ఈ పని చేస్తున్నామో వివరించడం. జన్మల నుండి మరి ఈ జన్మలో బాల్య యవన కౌమార వార్ధక్యాదులలో రాత్రివేళ పగటివేళ మహాపాతకాలు మటుమాయం కావడానికి కోసం శ్రీహరి ఆదిత్య బ్రహ్మలోక ధ్రువలోక గోలోకాల కోసం 100 యజ్ఞాల పుణ్యఫలం దక్కడం కోసం విఖనోముని అభిప్రాయానుసారం ఆ మతాన్ని అనుసరించి గృహ్యధర్మ శాస్త్ర పురాణ ఇతిహాసాదులలో కన్యాదాన సంకల్పంలో చెప్పిన సకల ఫలాల కోసం ఇదిగో ఈ కన్యాదానం చేస్తున్నాను అని చెప్పడం. అసలు భగవతో మహాపురుషస్య అని ఆ చూనిక, మహాసంకల్పాలు, ఈ లగ్నాష్టకాలు ఇవన్నీ చాలా విశేషమైనటువంటిది. అదిగో ఆ మాంగళ్య ఆరాధన చేసి మాంగళ్య సమర్పణ చేస్తున్నారు. ఆ మొట్టమొదటిగా ఆ పట్టమహిషి శ్రీ మహాలక్ష్మికి సమర్పిస్తున్నారు. అనంతరం భూదేవి. కంఠే పద్మాభిషపకే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్పదే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ప్రథమో దేవతానాగం సోసే ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో న మన్యతాం యది యజ్ఞ స్త్రీ పౌత్రమకన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో న మన్యతాం యది యజ్ఞ స్త్రీ పౌత్రమకన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్సైనైతు దీర్ఘమాయుః. అశోన్యోపస్థాజివతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యజ్ఞ స్వాహా.
इमं मे वरुणश्रुतिहवमज्जा च मृडगा त्वामवस्सुराचके स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तथा स्ते समानो हविर्भिः अहेडमानो वरुणे हवद्युरसकं समान आयुप्रमोषे स्वाहा त्वन्नो अग्निवर्णस्य विद्वान् देवस्य हेडो वयासि शिष्टाः यजिष्ठो वह्नितमसोऽसि चानो विश्वाद्वेषागंसि प्रमुग्धस्मत्स्वाहा सत्वन्नो अग्निवमो भवति नेदिष्टोऽस्यावशशो विष्टो अवेक्ष्मनो वर्णं ररानो वेहमृडेकं सहवोनयेधि स्वाहा त्वमग्ने अगासगासन्मनसाहितः अगासनो हव्यमोहिषेयानो देहवेशजग्ग स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नमुखे लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसमा इमान् लाजानामित्याभिगार्या ओम इमान् लाजान् नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्घ्यपब्रूते अग्नौ लाजान् नवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातगो मम स्वाहा ओम इमान् लाजान् नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्घ्यपब्रूते अग्नौ लाजान् नवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातगो मम स्वाहा ओम इमान् लाजान् नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्घ्यपब्रूते अग्नौ लाजान् नवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातगो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे लाजहोमान्ते स्वरमन्त्रतन्त्र श्रुतिविपर्यासान्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ओं अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणमिष्यति गतो व्रतानि वस्वसेन्द्रस्य युज्यस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिवीव चक्षुरादतग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे यत् कर्मसाद्गुण्याद्धम् उपरिष्टात् अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ओं यदस्य कर्मणोत्यरे रचं यद्वान् नमः करम् अग्निष्टत्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सुहतं करोति मे स्वाहा अग्नगे स्विष्टकृते सुहतहुताहुतीनां कामानागं समर्दयत्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नमतगे स्वाहा प्रजापतये स्वाहा इंद्राग स्वाहा
విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమ విశ్వే స్వాహ అగ్నగే స్విష్టకృతే స్వాహ యన్వ ఆత్మనో మిందా భోజగ్నిస్తత్పునరాహ జాతవేదావచర్షణి స్వాహ పునరగ్నిశ్చక్షురదాత్ పరేంద్రో బృహస్పతి పునర్మే అశ్వినాగరం చక్షురాదతమక్షౌ స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషజం ద్యురిశ్చై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాద్యై స్వాహ దైవేభ్య స్వాహ తనుభ్య స్వాహ రుద్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏథోసి దిశీమహి స్వాహ సమిదసి తేజసి తేజోమయి దేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ వాయోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ ఓం సప్తతే అగ్ని సమిద సప్త చిక్వా సప్తరిష సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా గజంతే సప్తయోనిరా పృణస్వాకృతేన స్వాహ ఋతదాన విద్వాన్ అనుష్ఠుఘృతేన పూర్ణమాహతిం జహోమి మనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్త స్వాహ వేదిర్భుక్త స్వాహ ద్యౌర్భుక్త స్వాహ పృథివీర్భుక్త స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాక్షరశ్చైవ భుక్త స్వాహ అగ్నిజన్య స్వాహ వేదిర్జన్య స్వాహ ద్యౌర్జన్య స్వాహ పృథివీజన్య స్వాహ ఓషధి వనస్పతి సమంతాం బర్హిర్హవిషా కృతేన సమాదిత్యైర్వసుభి సమృద్భిః పూర్ణాహుతి ఉత్తమాంతే ఆజ్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ ఆజ్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ పూర్ణాహుతి ముహూర్తస్ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాక్షరశ్చైవ స్తృప్యంతాం అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవిత ప్రాసావేః పవిత్రమసి పవిత్రమే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణమే భూయాత్ స్వాహ ఉత్తరత పరిధిమపనగా పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషధయో మృతాం ప్రషదయస్తదవింగచ్చతతో నోష్టిమేరగ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం భూతిస్మాతేతి భస్మమాలిప్య భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్ని కశ్యపశ్చత్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వత్ససే త్రగాయుషం ఆపోహిష్టామయో భవస్థానభోర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్య భాజయతే హనః
నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిరిక్తం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారమపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాయశ్చిత్తాని శేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషానాం కృష్ణాన స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాసకం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం యజ్ఞేశ్వరాయ నమః గుడోపహార నివేదయామి. ఆజ్యశేషం సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ భోనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞయాగాది క్రతువులలో ఒక విశేషమైనటువంటి భక్తి భావన ద్యోతకమవుతోంది. దానికి చివరి ఘట్టం పూర్ణాహుతి అని అంటారు. యజ్ఞం అంటేనే పరమాత్మ స్వరూపం, నారాయణ స్వరూపం. యజ్ఞో వై విష్ణు అని అలాంటి ఆ చక్కని పూర్ణాహుతి కైంకర్యాన్ని సభక్తికంగా నిర్వహించారు అర్చక స్వాములు. అనంతరం వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. స్వప్నంలో అమ్మ ఆ పన్నిద్దరాల్వారులలో ఆ పాసురాలని గానం చేయడంలో ఆండాల్ గోదాదేవి నాచియార్ అని పేరు ఆ స్వప్నంలో వరించింది స్వామి. వివాహం జరిగినట్టుగా కలలు కన్నది, చెలికత్తెలతో చెప్పుకున్నది. అది వారణమాయిరం అనే పాసురంతో ప్రారంభమవుతోంది. చెలియా కృష్ణుడు మోహనాకారుడే. అతడు వస్తూ ఉంటే చుట్టూ 1000 ఏనుగులు ఉంటాయి ప్రదక్షిణంగా. కృష్ణుడు ఊరిలో అడుగు పెడుతున్నాడు అని ఇలాంటి రమ్యమైన రసధుని లాంటి ఆ అద్భుతమైనటువంటి వాగమృత ధారలతో భావ హృదయ వికాసాన్ని కలిగించేటువంటి ఆ మోహనమైన ఆ రస ప్రవాహాన్ని మనం వారణమాయిర దీంట్లో చూస్తాం. ఇప్పుడు అమ్మలిద్దరూ కూడా నూతన వివాహ వేడుకలలో ఉన్నారు కదా. అమ్మ తాను మురిసిపోతోంది. స్వామి స్వయంగా చక్కని పుష్పమాలికని తాను ధరించిన దాన్ని పరమ సుగంధ పరిమళ భరితమైనటువంటి దాన్ని హృదయంలో ధరించడం చేత బద్ధేనాంజలిన నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగలధ్యానామృతాస్వాదినా అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. కులశేఖరుడు వారు అంటారు కదా, సారసాక్ష నీ పాదారవింద ధ్యానామృతాన్ని చవిచూసిన నా శరీర అంగములన్నీ నిరంతరం నీ సేవలోనే నిమగ్నమై ఉండాలి. నా చేతులెప్పుడు నీకు అంజలి ఘటించాలి. నా శిరస్సు నిరంతరం నీకు మొక్కాలి. నీ కథాశ్రవణ మననముల చేత శరీరం గగుర్పాటు పొందాలి. భక్తి పారవస్యంతో కంఠం గాద్గదికం కావాలి. భవదీయ దర్శనానుభవంతో అమిత ఆనందాన్ని పొందిన నా నేత్రాల నుండి ఆనంద బాష్పాలు జాలువారాలి. ఇంతకంటే ఏం కావాలి జీవితానికి అంటారు. అదిగో అలాంటి దివ్య రసానుభూతిని పొందిన భక్త హృదయాలు పొంగిపోతూ అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరే శుభవేళ నూతన దంపతులకు కూడా ఒక దివ్య సందేశాన్ని ఇచ్చేటువంటి ఆ పరమపురుషుడు ఆ
దాంపత్య ధర్మంలో ఉండే విశేషమైనటువంటి దివ్యానుభూతిని మనకు కలిగిస్తూ ఉంటే తలంబ్రాలు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పదకవిత పితామహుడు ఆ అందమైన సన్నివేశాన్ని భావుకతతో వీక్షించి అనుగ్రహించే శుభవేళ. లోకా సమస్తా సుఖినో భవంతు. వెంకటాద్రివాస గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.